రాజకీయాల్లోనూ సినీ రంగంలో కూడా ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి. అప్పుడే రాణిస్తారు. ముఖ్యంగా సినీ రంగంలో అందున మన హీరోయిన్ల విషయంలో ఇది చాలా కామన్. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే విషయాన్ని మన ఉత్తరాది భామలు ఉగ్గుపాలతోనే నేర్చుకుంటారు. ఎక్కడ ఎవరిని పొగడాలి, ఎవరిని ఎక్కడ ఎలా ముగ్గులో దింపాలి, ఎవరి వీక్‌నెస్‌ల మీద ఎప్పుడు దెబ్బ కొట్టాలి అనే విషయంలో వీరు చాలా ముదుర్లు. ఈ ముదుర్లందరిలోనూ నేడున్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎప్పుడో పీహెచ్‌డీ కూడా చేసేసింది. లేకపోతే రోజుకు నలుగురైదుగురు కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తూ సినిమాకో కొత్త అందం తమ గ్లామర్‌తో ఆరబోస్తుంటే ఈమె మాత్రం తన కెరియర్‌ను 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగించి 50 చిత్రాలు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. నాటి విజయశాంతి నుంచి నేటి నయనతార, అనుష్కలో అందంతో పాటు అభినయం కూడా పుష్కలంగా ఉండడంతో నిలదొక్కుకున్నారు. కానీ నటన పరంగా పెద్దగా పట్టులేని ఈ బ్యూటీ కేవలం తన అందాలు, మాటకారితనంతోనే ఈ ఘనతను సాధించింది. ఈమె తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె కెరియర్ ను మలుపు తిప్పిన చిత్రం కృష్ణవంశీ చందమామ. దాంతో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈమె తన తెలుగు కెరియర్ లో తొలినాళ్లలో మెగా ఫ్యామిలీని తన బుట్టలో వేసుకుంది. మెగా ఫ్యామిలీని మంచి చేసుకోవడం కోసం నాగబాబు కూతురు నిహారికతో స్నేహం మొదలుపెట్టింది. చివరకు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో నాకు కాజల్ కూతురు కంటే ఎక్కువ, నేను చూసిన వారిలో చాలా మంచి అమ్మాయి అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేశాడు. చందమామలో కూడా నాగబాబు రికమెండేషన్ తోనే కాజల్ కి ఆ పాత్ర వచ్చింది. ఇక ఆమె తన కెరియర్ తొలినాళ్లలో మెగా ఫ్యామిలీని ఎంతగా మాయ చేసిందంటే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిందంటే చాలు హోటల్లో కూడా దిక్కుండా నాగబాబు ఇంట్లోనే ఉండేది. ఆ తర్వాత ఆమె రామ్ చరణ్, బన్నీ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అందరితో కలిసి నటించింది. ముఖ్యంగా రామ్ చరణ్ తో ఆమె చేసిన చిత్రాలు బాగా ఆడాయి. ఇక మెగా ఫ్యామిలీ హీరోలైన వారితో నటించేటప్పుడు తనకు చిరంజీవినే గోలని, ఆయన పక్కన పవన్ పక్కన చేయడమే నా లక్ష్యమని ఆకాశానికి ఎత్తేసేది. అదే జూనియర్ ఎన్టీఆర్ తో నటించేటప్పుడు ఎన్టీఆర్ నా ఫేవరెట్ అని, కళ్యాణ్ రామ్ తనకు కెరియర్ ఇచ్చాడని, బాలకృష్ణతో చేయడమే నా ముందున్న సవాలని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇలా ఆమె తెలుగులో చివరకు పవన్ కళ్యాణ్ సరసన చిరంజీవి 150వ ప్రతిష్టాత్మక రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో కూడా చిరంజీవితో జత కట్టింది. మరోవైపు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ రజనీ, అజిత్, విజయ్లే తనకు ఆదర్శనీయులని చెప్పేది, భారీ ప్రాజెక్టులను పట్టేసేది. ఇక తాను ఇంతకాలం టాలీవుడ్ లో ఉన్నానని, తనకు తెలుగు కూడా వచ్చేసిందని, తనను తెలుగింటి అమ్మాయిగా చూడాలని ఈ మధ్య పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. తమిళనాడుకు వెళ్లి అక్కడ కూడా వారికి నేను మీదానని అని చెప్పేసింది. ఇక టాలీవుడ్ లో సక్సెస్ అయిన స్టార్ హీరోయిన్ల అందరి లక్ష్యం బాలీవుడ్డేననేది బహిరంగ రహస్యం. తాము టాలీవుడ్ లోనే ఉంటాము, చివరి క్షణం వరకు తెలుగులోనే ఉంటాము అని చెప్పిన ఇలియానా, అజిన్ నుంచి టాలీవుడ్ ని నిచ్చెనగా వాడుకొని అందరూ బాలీవుడ్ బాటే పడతారు. అక్కడైతే ఎక్కువ రెమ్యునరేషన్, దేశ విదేశాలలో బాలీవుడ్ కి మార్కెట్ ఉండడంతో వారి ఓటు ఎప్పుడు బాలీవుడ్ కే. అలాగే ఈ భామ హిందీలో కూడా అవకాశాలు పట్టి కొంతకాలం తెలుగుకు దూరమైంది. అక్కడ అవకాశాలు వచ్చినా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆమెను ఎవ్వరూ పెట్టుకోలేదు. చివరకు ఓ హాట్ ఫోటోషూట్ ను ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఎద అందాలతో పాటు పొట్టి దుస్తులతో రెచ్చిపోయి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ తాను ఎంత కాదన్నా ఉత్తరాదిదానని, తనను దక్షిణాది భామగా చూడొద్దని, తనది కూడా ఉత్తర భారతమేనని సెలవిచ్చింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. మరలా టాలీవుడ్ కు వచ్చి తప్పైపోయిందని చెంపలేసుకుని గోవిందుడు అందరి వాడేతో మరలా బిజీ అయింది. తమిళంలో తాజాగా ఆమె అజిత్ సరసన నటించిన వివేగం టీజర్ తోనే అక్కడ సంచలనాలు సృష్టిస్తోంది. ఆమె చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే ఆమె తనను తెలుగుకు పరిచయం చేసిన దర్శకుడు తేజను, నందమూరి కళ్యాణ్ రామ్ ను మర్చిపోలేదు. స్టార్ గా ఉండి కూడా తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేస్తోంది. ఇక తన మొదటి హీరో అయిన కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యేలో నటిస్తోంది. ఇక ఆమె మెగా ఫ్యామిలీ మెయిన్ హీరోలందరి సరసన నటించింది. ఇక నందమూరి బాలకృష్ణతో కూడా నటిస్తే నందమూరి ఫ్యామిలీలోని ప్రముఖ హీరోలందరితోనూ నటించిన నేటి హీరోయిన్లలో అరుదైన ఘనత సాధిస్తుంది. మొత్తానికి ఈ చందమామ మహా ముదురుగురు అంటే కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.